హాయ్ హలో గుడ్ మార్నింగ్. ఈరోజు మనము వెస్టేజ్ యాప్ ఎలా ఓపెన్ చేయాలి అంటే కొన్నిసార్లు ఓపెన్ కావట్లేదు సార్, యాప్ ఓపెన్ అవ్వట్లేదు, సైన్ ఇన్ సైన్ అప్ అంటుంది, ఏ విధంగా చేయాలి ఏం చేయాలని చాలామంది అడుగుతారు. కాబట్టి మనం ఈరోజు వారి కోసానికి యాప్ ఓపెన్ కానప్పుడు, వెస్టేజ్ యాప్ ఓపెన్ కానప్పుడు మనం ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఒక్కొక్కసారి పాస్వర్డ్ ఐడి మర్చిపోతాం, ఐడి గుర్తుంటుంది కానీ పాస్వర్డ్ మర్చిపోతాం. అలాంటప్పుడు మనం ఎలా యాప్ ఓపెన్ చేసుకోవాలి, ఐడి పాస్వర్డ్ కొట్టకుండా కూడా యాప్ ఓపెన్ చేయొచ్చు, అదే ఎలాగనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో ఈరోజు తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు అన్ని వివరాలు పూర్తిగా అర్థమయ్యేలా నేను చెప్పబోతున్నాను. ఓకేనా, స్టార్ట్ చేద్దామా? రెడీ? ఓకే, స్టార్ట్. ఓకే అండి, ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనకు నెక్స్ట్ ఇట్లా వస్తుంది, సైన్ ఇన్ సైన్ అప్ రెండు వచ్చినాయి కదా. ఇక్కడ సైన్ ఇన్ ఉంది కదా, సైన్ ఇన్ టచ్ చేయాలి. సైన్ అప్ అనేది వాడకూడదు మనం. సైన్ ఇన్, ఇక్కడ సైన్ ఇన్ టచ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ చూసుకోండి, మనకు ఎంటర్ డిస్ట్రిబ్యూటర్ ఐడి అని వస్తుంది, నెక్స్ట్ ఎంటర్ పాస్వర్డ్ అని వస్తుంది. మనకు ఐడి జ్ఞాపకం ఉంటే ఐడి నెంబరు, తర్వాత పాస్వర్డ్ జ్ఞాపకం ఉంటే పాస్వర్డ్, రెండు ఈ విధంగా ఇస్తే మనం ఇచ్చి లాగిన్ చేస్తే ఓకే అవుతుంది. లేదు మనకు గుర్తులేదు, మనకు ఐడి గుర్తుంది కానీ పాస్వర్డ్ గుర్తులేదు, మనం ఏం చేయాలి, ఎట్లా చేయాలి, దీన్ని ఎట్లా ఓపెన్ చేయాలి అంటే ఇక్కడ ఐడి నెంబరు పాస్వర్డ్ రెండు ఇస్తే లాగిన్ చేస్తే ఓకే అవుతుంది. కానీ మనకు రెండు గుర్తులేదు, అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ రైట్ సైడ్లో వెరిఫికేషన్ కోడ్ ఉంది కదా పైన, దీన్ని టచ్ చేయాలి. దీన్ని టచ్ చేస్తే మనకు కింద డిస్ట్రిబ్యూటర్ ఐడి లేదా మొబైల్ నెంబర్ అని వస్తుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ అని వస్తుంది కదా, ఇక్కడ మనం మొబైల్ నెంబర్ ఇవ్వాలి. ఇక్కడ మనం మొబైల్ నెంబర్ ఇచ్చేసి సెండ్ వెరిఫికేషన్ కోడ్ అని టచ్ చేస్తే మనకు ఆటోమేటిక్గా మన మొబైల్ నెంబర్కు, మన రిజిస్ట్రేషన్ మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని మనం కింద ఎంటర్ వెరిఫికేషన్ కోడ్ అని ఉంది కదా, కింద కోడ్ ఉంది కదా, ఇక్కడ మనం ఎంట్రీ చేయాలి. ఇక్కడ మనకు వచ్చిన ఓటీపీని ఎంట్రీ చేస్తే, ఈ విధంగా చేస్తే మనకు ఆ ఎంట్రీ చేసి తర్వాత ఇక్కడ కింద లాగిన్ ఉంది కదా, ఈ లాగిన్ మనం టచ్ చేస్తే మనకు అప్పుడు మనకు ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా ఉంటుంది కదా, ఇక్కడ ఎంట్రీ చేసేసినాం, ఇక్కడ ఫోన్ నెంబర్ కొట్టినాం, ఇక్కడ ఓటీపీ వచ్చేసింది కొట్టినాం, ఇక్కడ లాగిన్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనకు వెస్టేజ్ యాప్ అనేది మనకు నెక్స్ట్ ఓపెన్ కావడం జరుగుతుంది. ఎట్లా ఓపెన్ అవుతుంది అంటే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఎస్ఆర్ నో అంటే నువ్వు లాక్ అంటే యాప్ లాక్ ఓకేనా, కావాలన్నా వద్దా అని అడుగుతుంది. మనం కావాలనుకుంటే ఎస్ ఒత్తొచ్చు లెఫ్ట్ సైడ్లో, వద్దనుకుంటే రైట్ సైడ్లో నో నొక్కొచ్చు. నేనైతే నో నొక్కేస్తున్నా, మనకి ఎప్పుడు లాక్ కావాలంటే అవసరం లేదు, పెట్టుకోవచ్చు. ఆ నో నొక్కేస్తే ఇక్కడ మనకు ఆటోమేటిక్గా ఈ విధంగా మనకు వెస్టేజ్ యాప్ అనేది ఓపెన్ అవుతుంది. చాలామంది డౌన్లైన్స్ నన్ను చాలామంది ఫోన్ చేసి, కొత్త వాళ్ళు, పాత వాళ్ళకంటే తెలుసు, కొత్త వాళ్ళు ఫోన్ చేసి అడుగుతున్నారు అనమాట, సార్ ఎట్లా చేయాలి, యాప్ ఇట్లా రావట్లేదు, మా యాప్ ఓపెన్ కావట్లేదు, ఏం చేయాలి అడుగుతారు. వాళ్ళ కోసానికి మనం ఈ ఐడి చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క కొత్తగా ఎవరైనా మనకు జాయిన్ అయిన వాళ్ళు ఉంటే, వెస్టేజ్లో వచ్చిన వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ వీడియో మీరు పంపించండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మనం చెప్పాలంటే మనకు వీలు కాదు. కొన్ని టైంలో మనం ఎక్కడెక్కడో ఉంటాం, ఏదో మీటింగ్లో ఉంటాం, కొన్ని ప్లాన్స్లో ఉంటాం, కాబట్టి చెప్పలేం. కాబట్టి ప్రతి ఒక్కరికి మనం వీడియో ద్వారా అందరికీ తెలియాలనే ఉద్దేశంతోన ఈ వీడియో నేను చేయడం జరుగుతుంది. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ యొక్క అభిప్రాయాలు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, మీకు వెస్టేజ్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఏమైనా కావాలనుకున్నా, తెలుసుకోవాలనుకున్నా నాకు కామెంట్స్లో తెలియజేయండి. ఖచ్చితంగా మీకోసం నేను వీడియో చేస్తాను, మీకోసం మీకు కావాల్సిన డౌట్ను క్లారిఫై చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. విషయాలు మరో అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మీ అందరి సపోర్టు ఖచ్చితంగా ఇలాగే మనకు ఉండాలి, మనందరం ముందుకు సాగాలి. మీకు ఎలాంటి వెస్టేజ్ యొక్క డౌట్స్ ఉన్నా నేను క్లారిఫై చేయడానికి రెడీగా ఉన్నాను. మీరు కామెంట్స్లో తెలియజేయండి, నాకు ఈ డౌట్ ఉంది సార్, నాకు ఇది కావట్లేదు సార్, ఇలా అని మీరు తెలియజేయండి. నేను ఖచ్చితంగా మీకు రెస్పాండ్ అయ్యి మీ యొక్క డౌట్ను క్లియర్ చేస్తాను, వీడియో రూపంలో క్లియర్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. విషయాలు